విశాఖపట్నం జిల్లా సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి వారి తెప్పోత్సవం వరాహ పుష్కరిణిలో నేత్రపర్వంగా సాగింది. ప్రతి ఏటా పుష్యమాస బహుళ అమావాస్య రోజున ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి ప్రాతివర్షిక ఉత్సవాలలో ప్లవోత్సవం ప్రధానమైనటువంటి ఉత్సవాల్లో ఒక ఉత్సవం. పుష్యబహుళ అమావాస్య నాడు స్వామివారు ఉదయం ఆరాధనాన్ని పూర్తి చేసుకుని వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవేరులతో కొండ మెట్ల మార్గం గుండా కిందకి వేంచేసి ఇక్కడ ఉండేటువంటి హంసాకృతి నావలో విహారం చేస్తారు. విహారం చేసి 3 మార్లు ఆ మంటపం చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాత మంటపం లోపలికి వేంచేసి విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం, విశేషమైనటువంటి ఆరాధన, నివేదనం అయిన తర్వాత తీర్థప్రసాద వినియోగంతో కార్యక్రమం పూర్తవుతుంది. సాధారణంగా వెన్నెల రాత్రులలో విహారం చేయడం అనేటువంటిది మనకి లోకంలో చూస్తుంటాం. కానీ ఇక్కడ ఉండేటువంటిది అంటే ఈ తటాకం అజ్ఞానం సంసారమైనటువంటి ఒక తటాకం. ఆ తటాకాన్ని దాటాలంటే పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. అంచేత విష్ణుపోతమని విష్ణువు అనేటువంటి నావని పట్టుకుంటే మనం ఈ సంసార బంధాన్ని, సాగరాన్ని దాటి స్వామి అనుగ్రహానికి పాత్రం కావచ్చు అనేటువంటి సందేశాన్ని ఇవ్వడం కోసం ఈ ఉత్సవాన్ని మనం జరిపించుకుంటాం.